ఇంకా సెన్సస్ మేము సపోర్ట్ చేసినాం కదా అసెంబ్లీలో కూడా. భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణలో 42% రిజర్వేషన్ మేము అనుకూలంగా ఓటేసాం. పార్లమెంట్లో చేయాలన్నప్పుడు దేశవ్యాప్తంగా చర్చ, తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన డిమాండ్ పార్లమెంట్ అయితే అది దేశవ్యాప్తంగా చర్చ జరగాలి. అన్ని రాజకీయ పార్టీలకు, కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ అందరికీ చర్చ జరగాలి, ఏకాభిప్రాయం రావాలి. తప్పకుండా పరిష్కారం అవుతుంది భవిష్యత్తులో. ఇప్పుడేం లేదు, తీసేసిన పోయినది పాత ఇష్యూ. ఏనాడు తప్పది, ఎవరైనా ఉంటే వాళ్ళని సస్పెండ్, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో అంశం అదే. ఎందుకంటే గతంలో రాష్ట్ర ప్రభుత్వము మా తెలంగాణలో ఎకరానికి 7 క్వింటాలు వస్తుందని వాళ్ళే చెప్పారు, దాన్ని పెట్టుకున్నాం. ఇప్పుడు వాళ్ళు పెంచుతున్నారు. అగ్రికల్చర్ ఆఫీసర్, మండల్ లెవెల్లో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసరు ఈ గ్రామంలో ఈ రైతుకు ఇంత ఉత్పత్తి అయిందని సర్టిఫై చేస్తే అంత తీసుకుంటున్నారు. తేమ శాతం కూడా ఎక్కడ కూడా పరిష్కారం అయింది. ఇప్పుడు ఎక్కడ కూడా రైతులు 12% మించి తేమ ఉండేటువంటి పత్తి తీసుకురావడం లేదు, ఆరబెట్టుకొని తీసుకొస్తున్నారు. రైతులు చాలా చైతన్యమయ్యారు. ఇప్పుడు వచ్చినటువంటి ప్రతి క్వింటాలు కూడా, చివరి క్వింటాల వరకు కూడా కేంద్ర ప్రభుత్వం పత్తి వచ్చే సంవత్సరము మార్చి ఏప్రిల్ వరకు కొనుగోలు చేస్తుంది. వచ్చే సంవత్సరం మార్చి ఏప్రిల్ వరకు కూడా మా కౌంటర్స్ ఓపెన్ ఉంటాయి. చివరి క్వింటాలు, చివరి కేజీ వరకు కూడా కొంటాం. ధన్యవాదాలన్నా. ఈ యొక్క ప్రెస్ సమావేశం ఇక్కడితో ముగిసింది.